ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను అసెట్ మామ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనీ పవర్. అంటే డబ్బు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎలాంటి పరిస్థితినైనా నెగ్గి ముందుకు వెళ్ళచ్చు. కానీ ఇక్కడ ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ డబ్బుతో మనం ఆట ఆడుకుంటున్నామా లేదా డబ్బు మనతో ఆడుకుంటుందా? సింపుల్గా డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుని మీరు కంట్రోల్లో ఉంచుతున్నారా లేకపోతే డబ్బే మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుతుందా? అర్థమైందండి? డబ్బుని మీరు కంట్రోల్లో ఉంచడం అంటే అర్థం మీరు సంపాదించే ప్రతి సంపాదనలో 10%, 20%, 30% సేవింగ్లో ఉంచి నిల్వ ఉంచి అవసరమైనప్పుడు దాన్ని మనకు కావాల్సినట్టు వాడుకునే విధంగా ఉంచుకోవడానికి ఉంచిన డబ్బే మనం కంట్రోల్ చేయడం. అదే డబ్బు మనల్ని కంట్రోల్ చేయడం. మనం ఆర్థిక ఉచ్చులో కానీ పడిపోతే ఫైనాన్సర్స్ కానీ ఈఎంఐ కట్టించుకోవాల్సిన కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు కాల్ చేస్తారు. అలా కాల్ చేసినప్పుడు ఆ డబ్బు కోసం మనం పరిగెడతాం. అంటే డబ్బును మనల్ని పరిగెట్టేస్తుంది డబ్బు కోసం. సో అప్పుడు డబ్బు మనల్ని కంట్రోల్ చేస్తున్నట్టు అర్థం. మాకు డబ్బు కోసం మనం ఏం చెప్తే అది వింటాం. అర్థమైందండి డిఫరెన్స్? డబ్బును మనం నిల్వ ఉంచుకుంటే మనం సేఫ్లో ఉంటాం. డబ్బును మనకు నచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. డబ్బును విచ్చలవిడిగా వాడితే మనకు నచ్చినట్టు మనం యూజ్ చేసుకోలేము. డబ్బు కోసం మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకొని డబ్బుకి విలువ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. డబ్బుని చాలా రెస్పెక్టెడ్గా చూడండి. ప్రతి అవసరానికి శ్రద్ధగా నీట్గా వాడడానికి ప్రయత్నించండి. లేని పక్షంలో డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే డబ్బు లేనప్పుడే తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితి గట్టిగా దెబ్బ కొట్టినప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. సో ఆ రోజు నేను డబ్బులు చెల్లిస్తాను, ఈరోజు ఎవడు ఇవ్వట్లేదని మనం నీతి కబుర్లు చెప్తే ఉపయోగం లేదు. బాధపడుతూ 10 మందికి ఇవ్వడం ముఖ్యం కాదు. నీ అవసరం తీరగా 10 మందికి ఇవ్వడానికి ట్రై చేయి. థ్యాంక్ యూ.